హలో, లైటింగ్ వాళ్ళకి ఒక చిన్న విజ్ఞప్తి. ఈ రోజు ప్రతి ఒక్క బొమ్మ వెలగాలి, వీధిలో ప్రతి ఒక్క డేపు వెలగాలి. నెక్స్ట్ మ్యాచ్ పుట్టుకోరి వర్సెస్ రామలింగపురం. రెడీ అవ్వాలి ప్రెషర్ పై. హలో హలో, వాలీబాల్ కబడ్డీ అనవసరం కొంచెం మాట్లాడి మీరు. చెప్పుకోండి అంటే ఊరక ఏం చేయకుండా ఊరకు మాట్లాడకండి. ఒక అరగంట అనౌన్స్మెంట్ ब्रह्मानी
శ్రీమాన్ సింహగిరినరహరి కుర్యాత్తదా మంగళం సుముహూర్తే సావధాన శుభలగ్నే
పాయింట్ చార్జర్లా అదిరిపోయారు
మీరు సిగ్గుపడకండి. ఇప్పుడే సిగ్గుపడతారు, పని కల్లా సిగ్గుపడతాయి. మరి మీరు బాగున్నారా? చెప్పచ్చు కదా. థ్యాంక్స్ అండి సార్, బాగున్నారా? నమస్కారం. మరి ఇక్కడైతే మహాలక్ష్మి అమ్మవారి తిరణాలు కాబట్టి మా రాక్ స్టార్ ఈవెంట్స్ తరపు నుంచి మా వరాలు దేవత సో వరాలు గారు ఇచ్చేసారండి. ఒక్కసారి అందరూ గట్టిగా చెప్పండి కూడా ఎత్తిందంటే ఇంకేదో ఉందనమాట. రామ్ మా వరాలు ఇచ్చేదా ఏంటి అది చాలా కాదురా కాదండి, మామూలు ఫీల్ అవుతున్నట్టున్నారు సింగిల్ గా. నాకు కూడా కావాలి, నేను కొంచెం చెప్పడం కంపల్సరీ. ఎవరు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఊర్లో. ఎక్కడైనా అబ్బాయిలు ఎంజాయ్ చేస్తారు, అబ్బాయిలు అందరూ గట్టిగా వేసుకోవాలి కదా. రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను. రెండు జేబుల్లో ఒక జేబులో పెట్టుకో, రెండు జేబుల్లో పెట్టుకోకూడదు, తప్పు. ఏమన్నా తగ్గుతాయి. సో ఎస్, బ్యాక్ టు బ్యాక్ 20 విషయాలు మీ అందరి కోసం ఒకసారి ఈవెంట్ తరపు నుంచి స్మైలింగ్ రెడీగా ఉన్నారు. ఒకసారి చెప్పండి అందరా అది నెక్స్ట్ ఫీల్ అవుతారు సింగిల్ మీకు కావాల్సిన సరుకు మా దగ్గర ఉంది. రెడీయా? అది ఎత్తి పట్టుకోండి.
సో థ్యాంక్ యూ అండి. మరి ఈ రోజు మాకు ఇంచగడ అవకాశం కల్పించిన మన గ్రామస్తులకి అలాగే గ్రామ కాపులకి మరి స్పెషల్ థ్యాంక్స్ టు వాయల వెంకయ్య గారికి, పామాంజీ రామదాస్ గారికి, వాయల సీను గారికి, ఆవుల యానాది గారికి, మరి వాయల వెంకటేశ్వర్లు గారికి, మరి క్యాషియర్. సో మరి ప్రతి ఒక్కరికి కూడా మరి స్పెషల్ గా మనం ఇవ్వద్దు. ఝాన్సీ గారు ఇక్కడ మగవాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, అంతేగాని వాళ్ళకి ఏం లేదు. హుషారు ఉన్నారు అంతే. కమిటీ వాళ్ళు కట్టిన ఇదిగోండి మార్చేయండి. మీరు నిర్మోహమాటంగా ఎలా వెనక నుంచి ఎక్కారో అలా వెనక్కి వెళ్ళిపోవచ్చు. కాదు, మా ఇంటి మహారాణులు, మాయాలక్ష్మిలు, మాయాడు వాళ్ళు, మా వాళ్ళు అలాగే మీ డబ్బు మీరు కొట్టుకునేసరికి టైం సరిపోతుంది. ఒక్కసారి మా మగవాళ్ళు కేటాయిస్తే మీ ఆడవాళ్ళు ఉంటారా? అంత సీన్ లేదు. ఒక్కసారి మగవాళ్ళ సత్తా ఎంత ఉందో ఒకసారి చూపించండి. వరవండి గట్టిగా. చూసావా లైట్ ఉండింది ఆ ఎరుపులకి. ఇప్పుడు మా ఆడవాళ్ళ సంగతి చూడండి. ఏమైందండి? ఎవరో రూపాయి ఇస్తారు మీకు కాదు ఝాన్సీ గారికి. మా ఊళ్ళో అడుగుతారు చూడు, రూపాయి కాదు రూపాయి నోట్లు ఎగిరిపోతాయి. ఇక్కడ వాళ్ళు అరుస్తున్నారు, ఇక్కడ వాళ్ళు అరుస్తున్నారు, అది పనిలో ఉన్నారు అంతేనండి. అక్కడ వాళ్ళు ఎవరు అరవట్లేదు. అమ్మా చూడు, ఈసారి 1 2 3 అంటానే ఇటు ఇటు ఉన్న వాళ్ళు 2 చేతులు పైకెత్తి గట్టిగానండి 1 2 3 స్టార్ట్. ఎప్పుడైనా హాఫ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఫుడ్కి. మా మగవాళ్ళ భాషలో చెప్పాలంటే సరే. అయితే రమేష్ మాస్టర్ గారికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ వార్నింగ్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. రమేష్ మాస్టర్ గారికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఉంటదమ్మా. ఏముంటది? నువ్వేం గుర్తు చేయవలసిన లేదు, ఉన్నది ఆల్రెడీ మా వాళ్ళ దగ్గరే ఉంది. ఉంది అదిగో అమ్మ, మా దగ్గర ఇదిగో ఆఖరికి కెమెరామ్యాన్ గారి దగ్గర కూడా ఉంది. అదే చూడు ఎంత అదే కెమెరా ఉంది ప్రతి
हिंदी में होगा।
Just
చేసినటువంటి క్రీడాకారులకు అలాగే వెంకట చంద్రపాలెం గ్రామ సోదరులకు ఎవరి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహాలక్ష్మ తల్లి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలపై సరళిస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పాత్ర పోషించినటువంటి యువకులకు వెంకట చంద్రపాలెం సోదరులకు పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సంతోషకర వాతావరణంలో సోదరులు క్రీడా పోటీలు అలాగే ఈ ఉదయాన్నే జరుపుకునే జాతర సుఖ సంతోషాలతో ఈ గ్రామ సోదరులు జరుపుకోవడం ఆ కార్యక్రమంలో మేము పాల్గొనడం చాలా సంతోషకరం. ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా మత్స్యకార సోదరులు కుటుంబాలన్నీ కూడా మీరందరూ కూడా ఎలక్షన్ లో మన ముఖ్యమంత్రి ఏవైతే ప్రామిస్ చేశారో మీరందరికీ కూడా 2 రోజుల క్రితం ఈ నియోజకవర్గానికి కూడా 3,000 మందికి మత్స్యకార సోదరులకి 20,000 రూపాయలు మీ అందరి అకౌంట్ లో జమ చేయడం కూడా జరిగింది. సోదరులకు కూడా తప్పకుండా ఏవైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయిపోయిన వాళ్ళు కూడా అందరికీ కూడా వాళ్ళ అకౌంట్ లో జమ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీరందరూ కూడా ఎంతో కష్టపడి 2024లో ఒక నేతృత్వ పోరాటంతో పోతున్న ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి నాయకత్వాన్ని మీరందరూ ఈ గ్రామంలో బ్రహ్మాండమైన సపోర్ట్ చేసి మమ్మల్ని ఎమ్మెల్యేగా ఆశీర్వదించినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి పెద్దలకోట లాంటి గ్రామం తప్పకుండా ఈ గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో కూడా ఈ ప్రభుత్వంలో కమిటీ చేసి ఈ గ్రామ అభివృద్ధిలో అందరూ కూడా ముందుగా ఉంటామని చెప్పి ఈ గ్రామంలో సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే గ్రామ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఎంతో కష్టంలో ఈ రోజు ఈ జాతర జరుపుకోవడం ఈ గ్రామంలో ఒక చిన్న పల్లెటూరులో ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యువకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన సోదరులు మన కాపులు గ్రామ కాపులందరూ కూడా మన దగ్గర గ్రామంలో
తప్పనిసరి ఈ గ్రామంలో దేవుడి ఊరేగింపుకి మాకు రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. చెప్పిన వెంటనే గ్రామ సెక్రటరీ గారికి చెప్పి అది కూడా కంప్లీట్ చేసి ఈ గ్రామ అవసరాలను తీర్చేయడానికి ఈ ఉమ్మడి ప్రభుత్వం ఎప్పుడు రెడీగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి గ్రామ సోదరులు సోదరులు మరొకసారి పేరు మీద ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి ఎక్కడో ಎಲ್ಲರಿಗೂ ವನಕ್ಕಲು బాగున్నారు అందరూ. సో ఈరోజు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నాకు తెలిసి చాలా సంవత్సరాల తర్వాత, నాకు తెలిసి ఒక 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటా ఇక్కడే కబడ్డీ టోర్నమెంట్ ఇవన్నీ కూడా జరిగినాయి. వాటికి ఆ రోజు రావడం జరిగింది ముఖ్య అతిథిగా. మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా టెంకాయచెట్లపాలెం గ్రామానికి టెంకాయచెట్లపాలెంకి ఈరోజు శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా నన్ను ఆహ్వానించిన గ్రామ పెద్దలందరికీ, అలాగే మరీ ముఖ్యంగా మా యువతకి, ఇక్కడంతా యూత్ ఫుల్ ఆర్గనైజ్ చేస్తున్నారు, వీళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని తిలకించి ఇంత అద్భుతంగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ, అలాగే ఇక్కడ మరీ ముఖ్యంగా వచ్చిన మహిళా తల్లులు ఎక్కువ కనపడుతున్నారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలి, మీ పిల్లలందరూ సంతోషంగా ఉండాలి. నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం మీకు కావాల్సినటువంటి అన్ని వసతులు కానీ అన్నిటువంటి స్కీమ్స్ కానీ ఏర్పాటు చేసి కందుకూరు నియోజకవర్గం కూడా మన స్థానిక శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వర గారి సారథ్యంలో, అలాగే నేను కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పం నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిగా బాధ్యతలు వహిస్తున్నాను. ఖచ్చితంగా కందుకూరు నియోజకవర్గం అభివృద్ధిలో స్థానిక శాసనసభ్యులు నాగేశ్వర గారితో కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి నేను నా వంతు కృషి చేస్తాను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎప్పుడు నాకు చేతనైనంత సహాయం చేయడానికి, అండగా ఉండటానికి మీ అందరితో కలిసి నడుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 48 ఓట్లు ఈ గ్రామం నుంచి నాకు ఓట్లు వేయించడం జరిగింది. వేయించిన వారికి, వేసిన గ్రాడ్యుయేట్స్ అందరికీ శిరస్సు ఉంచి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం అందరం కలిసి మన గ్రామాలని అభివృద్ధి చేసుకుందామని చెప్పనేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. రామాయపట్నం పోర్ట్ అయితేనేమి, బీపీసీఎల్ అయితేనేమి, మనందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే ఎన్నో కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తున్నారు. వాటన్నిటిలో కూడా మీ కుటుంబాలు అభివృద్ధి చెందే విధంగా అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రూపొందిస్తుందని తెలియజేసుకుంటూ, మరొకసారి ఇంత అద్భుతంగా తిరునాళ్ళు ఏర్పాటు చేసినటువంటి గ్రామస్తులకి పేరు పేరున వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళందరికీ మీ సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని చెప్పని కూడా నేను కోరుకుంటున్నాను. సాగర్ యూత్ ఫోర్స్ ఇది ఆర్గనైజ్ చేసి ఈ పెద్దలందరికీ అండగా ఉన్నటువంటి సాగర్ యూత్ ఫోర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని చెప్పనేసి వాటికి మేమందరం తోడుగా ఉంటామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.
సూపర్.